ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకమైన ఓఎస్డి పదవిని ఒక జ్యోతిష్కుడికి కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఇప్పుడు ఈ పేరే తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తాను పెరియార్ వారసుడిని, హేతువాదాన్ని నమ్ముతాను అని ప్రకటించుకున్న విజయ్ ఇప్పుడు అదే పెరియార్ పురిటిగడ్డపై జ్యోతిష్యుడిని ప్రభుత్వ పదవిలో ఎలా కూర్చోబెడతారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన ప్రభుత్వం జాతకాలు చూసే వ్యక్తికి సలహాదారు పదవి ఇవ్వడమేంటి అని హేతువాద సంఘాలు మండిపడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే రచ్చ మామూలుగా లేదు. ద్రవిడ సిద్ధాంతం వర్సెస్ జ్యోతిష్యం పేరుతో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడును జ్యోతిష్యమే నడపబోతోందా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు సైతం ఈ నియామకాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకవైపు బీజేపీ కుట్రలను అడ్డుకోవడానికి మద్దతునిస్తున్నామని చెబుతూనే మరోవైపు ఇలాంటి నియామకాలు ఏంటి అని ఫైర్ అవుతున్నాయి కాంగ్రెస్, వామపక్షాలు. మరోవైపు ముఖ్యమంత్రి విజయ్ తన ఓఎస్డీగా జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ను నియమించడంపై విపక్షాలు కన్నెర చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా సీఎం నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనను గలమెత్తాయి. డిఎంకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్, డిఎండికే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకమైన ఓఎస్డీ పదవికి ఒక జ్యోతిష్యుని ఎలా ఎంపిక చేస్తారు అని ప్రశ్నించారు. పరిపాలన సాగించాల్సింది జాతకాలతో కాదు, ప్రజా సమస్యలతో అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వడానికి నిపుణులు లేరా, లేక గ్రహగతులు చూసి పాలన సాగిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు పీఎంకే పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు ఈ నియామకాన్ని తీవ్రంగా నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. హేతువాద పురిటిగడ్డపై ఇలాంటి నియామకాలు ఆమోదయోగ్యం కాదు అని విజయ్ తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అటు సోషల్ మీడియాలో నెటిజన్లు, ఇటు అసెంబ్లీలో విపక్షాలు ఏకకాలంలో విజయ్ నిర్ణయాన్ని టార్గెట్ చేయడంతో టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. ఇటు జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ను ఓఎస్టీగా నియమించడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ విక్టోరియా గౌరీ, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్లతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు ఒక న్యాయవాది ఈ అంశాన్ని ప్రస్తావించారు. న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం అందులో అంత అత్యవసరం ఏముంది అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన లాయర్ ఒక వ్యక్తిగత జ్యోతిష్యుడిని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పదవిలో కూర్చోబెట్టడం చట్టవిరుద్ధమని కోర్టుకు వివరించారు. లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు దీనిపై పూర్తి స్థాయిలో పిటిషన్ దాఖలు చేయాలి అని సూచించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, ఓఎస్డీగా వెట్రివేల్ నియామకాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతూ ఉన్నాయి. న్యాయవాదులు కూడా కొంతమంది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తున్న నేపథ్యంలో విజయ్ ఏదైనా పునరాలోచించే అవకాశం ఉందా? దీనిపై తమిళనాడులో జరుగుతున్న రచ్చ ఏంటి? టీవీకే నేతలు ఎలా సమర్థించుకుంటున్నారు? మరి ముఖ్యంగా రోహిత్, నిన్న ముఖ్యమంత్రి ఓఎస్డీగా రాధన్ పండిట్ వెట్రివేల్ నియమించడం పట్ల వివాదం రాజుకుంటోంది. నిన్నటి నుంచి కూడా దానిపైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మరోవైపు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మీమ్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఇవాళ అసెంబ్లీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అటు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతోపాటు కూడా డిఎండికే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమలత కూడా దీనిపైన స్పందించారు. ఒక జ్యోతిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రికి చాలా కీలకమైనటువంటి హోదాలో కలిగినటువంటి ఓఎస్డీ పదవికి ఎలా అర్హుడవుతాడు, సో ఆయనకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తాడు, సో ప్రభుత్వ పాలనాపరమైనటువంటి అంశాల్లో ఇతను కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి వ్యక్తిని పక్కన పెట్టాలని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు దీనిపైన కొంతమంది న్యాయవాదులను కూడా హైకోర్టుని ఆశ్రయించారు. సో ఖచ్చితంగా ఈ నియామకం రద్దు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ఆశ్రయించినటువంటి జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం దీనిపైన తీవ్రమైనటువంటి చర్చ ప్రధానంగా జరిగింది అసెంబ్లీలో. అటు విజయ్కి చాలా కీలకంగా ఏదైతే ఈ ఒక రాధన్ పండిత్ వ్యవహరిస్తూ ఉన్నాడో, అటు పార్టీ సంస్థాగతంగా జరిగినప్పటి నుంచి కూడా అతనికి ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, అంటే ముందుకు వెళ్ళేటువంటి అంశాల్లో ఇతను చాలా కీలకంగా వ్యవహరించారు. వెట్రివేల్ కేవలం విజయ్కి టీవీ
టీవీకే పార్టీకే కాదు, సో గతంలో జయలలిత కావచ్చు, అంటే స్టాలిన్కి సంబంధించి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి. అటు జయలలిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా అప్పుడు కూడా ముందుగా గ్రహించినటువంటి వ్యక్తిగా వెట్రివేల్గా చెప్తారు. సో ఆమె మరణానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అతను చేశారు అనేటువంటి విషయాలు కూడా చెప్తారు. దాంతోపాటు కూడా 2021లో స్టాలిన్ విజయానికి సంబంధించి కూడా కొన్ని ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారు, సో ఆ రకంగా స్టాలిన్ నడుచుకున్నారు కాబట్టి గెలుపొందారనేటువంటి ఒక చర్చ తమిళనాడు వ్యాప్తంగా జరుగుతోంది. సో అటువైపు ఇప్పుడు టీవీకే పార్టీ విజయ్కు సలహాదారుడుగా, అదే రకంగానే జ్యోతిష్యుడిగా ఈ వెట్రివేల్ ఏదైతే కొనసాగుతున్నాడు. పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను ఎవరెవరు నియమించుకోవాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ నుంచి కావచ్చు, ఇలాంటి రాజకీయాల్లో ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం ఇవ్వడమే కాకుండా అటు విజయ్ టీవీకే ఎమ్మెల్యేలు ఎలా సమర్థించుకుంటూ ఉన్నారు, టీవీకే నేతలు ఎలా సమర్థించుకుంటున్నారు, దీనిపై విజయ్ పునరాలోచించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా టీవీకే ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఇతను సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తే. ఎందుకంటే విజయ్కి తమ నాయకుడికి ఆయన ఎప్పుడు కూడా అండదండలుగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో మరోవైపు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి, అంటే విజయ్కి ఇప్పుడు ఫ్లోర్లో ఏదైతే మద్దతు పలికినటువంటి ఎమ్మెల్యేలే దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అటు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశాడు. సో ఒక జ్యోతిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఓఎస్డీగా నియమిస్తే ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సాధారణంగా సీఎం ఓఎస్డీ అంటే ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, అంటే మిగతా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను పెడుతూ ఉంటారు. బట్ ఈ ఒక్క వెట్రివేల్ని పెట్టడం పట్ల ప్రస్తుతం వివాదం నెలకొంది కాబట్టి దానిపైన విజయ్ ఎలా ముందుకెళ్లబోతున్నారో చూడాల్సినటువంటి అంశంగా మారింది. రోహిత్. రైట్ ఉమా.